దేవునికి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తు పునరుద్ధానము తరువాత 4వ ఆదివారము దక్షిణ ఇండియా సంఘము క్రీస్తునందు విశ్వాసముంచుట పునరుద్ధానము అనే అంశాన్ని పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి 28 వరకు రాయబడిన వాక్య భాగం ద్వారా ధ్యానం చేయటానికి ఈ దినమున ప్రభు మనకి సమయాన్ని అనుగ్రహించాడు. వాక్య భాగంలోనికి వెళ్తగాను పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయదము. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఈ పరిశుద్ధ దినమున క్రీస్తునందు విశ్వాసముంచుట పునరుద్ధానము అనే అంశము ద్వారా నీ మాకిచ్చిన వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా, ప్రస్తుతమే మేమున్న ఈ పరిస్థితులలో మరణ భయము అనే వలయములో చిక్కుకున్న మానవునికి ధైర్యమును, శుభప్రదమైన నిరీక్షణను కలుగచేసే దేవుడవు కనుక నీ వాక్యము ద్వారా నీ మాతో మాట్లాడుతుండగా నీ సత్యవాక్యమును అర్థం చేసుకుంటకు నీ కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, క్రైస్తవ సంఘముగా మనమున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రపంచమంతయు, ముఖ్యంగా మన దేశంలో ప్రతి దినము కోవిడ్-19 వైరస్ యొక్క ప్రభావం వలన అనేక మంది ప్రజలు మరణిస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప దైవ సేవకులు, ప్రముఖులు, ఆత్మీయులు, మన కుటుంబ సభ్యులు, సంఘములో, సమాజములో మన ప్రియులు, శ్రేయోభిలాషులు ప్రతి దినమున ఈ మరణ వార్త మనం వింటూ ఉన్నాం. అనేక మంది ప్రజలు మరణిస్తున్నటువంటి ఈ సందర్భంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచుట పునరుద్ధానము అనే అంశాన్ని ధ్యానం చేయటం ద్వారా దేవుని బిడ్డలుగా, క్రైస్తవ సంఘముగా మన అనుదిన జీవితంలో ఆదరించబడుటకు, దేవుని వాక్యం చేత ఆదరించబడడానికి, క్రీస్తు పునరుద్ధానము ద్వారా మనకు అనుగ్రహించబడిన శుభప్రదమైన నిరీక్షణలో ముందుకు సాగిపోవడానికి ఈ దినం, ఈ వాక్యము మనల్ని ఎంతో బలపరుస్తుందని అనుటలో ఎటువంటి సందేహము లేదు. కారణం ఏంటంటే, ప్రతి దినమున మనం వింటున్నటువంటి వార్తలు సోషల్ మీడియా ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు, ఆత్మీయులను కోల్పోయిన వారు, వారికి రోదన ధ్వని వినబడుతూనే ఉంది. ఇలాంటి సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనను ఆలోచన చేయటం ద్వారా ఆ సంఘటనలో యేసుక్రీస్తు ప్రభువునకును మరియు మార్తకు మధ్య జరిగిన సంభాషణ ఈ దినం మనకెంతో ఆదరణ కలుగచేస్తుందని మనము నమ్ముతున్నాం. దుఃఖములో ఉన్న కుటుంబాలను ఎలా ఆదరించగలము, తమ ప్రియులను, ఆత్మీయులను, దైవ సేవకులను కోల్పోయిన సంఘములు, కుటుంబాలు, బంధుమిత్రులు, ఇలాంటి వారిని
ఆదరించడం అనేది కష్టతరమైనది. కానీ దేవుని యొక్క వాక్యములో మనకివ్వబడిన శుభప్రదమైన నిరీక్షణను బట్టి మనము ఆదరించబడగలము. మనకు ఒక నిరీక్షణ ఉన్నది అని మనం విశ్వాసము కలిగి ఉన్నాం. మనకివ్వబడిన అంశాన్ని ఆలోచన చేసినప్పుడు ఈ అంశంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట. రెండవది, పునరుద్ధానము. పునరుద్ధానము అనేది 2 విషయాలు అందులో ఉన్నాయి. పునరుద్ధానం అనే దానిలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా యోహాను సువార్త 5వ అధ్యాయంలో 28వ వచనంలో యేసు ప్రభు ఒక మాట చెప్తారు. 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. మరణించిన ప్రతి వ్యక్తి పునరుద్ధాన అనుభవాన్ని కలిగి ఉంటాడు. అయితే అనుభవము అనేది ఈ లోకములో జీవించిన కాలాన్ని బట్టి, జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఆ పునరుద్ధాన అనుభవం వస్తుంది. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు సమాధుల్లో నుండి బయటికి వస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. ఎవరు మేలు చేసిన వారు ఆలోచన చేసినప్పుడు మనకివ్వబడిన అంశము స్పష్టంగా తెలియజేస్తుంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట జీవ పునరుద్ధానమునకు నడిపిస్తుంది. జీవ పునరుద్ధానము, పునరుద్ధాన అనుభవము, అది జీవముతో కూడినటువంటి అనుభవము. ఈ లోకములో మనము బ్రతికినంత కాలము, మన బ్రతుకులో, మన జీవిత విధానములో క్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనే దాని మీద జీవ పునరుద్ధానము ఆధారపడింది. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి 28వ వచనం వరకు రాయబడిన ఈ వాక్య భాగంలో దుఃఖములో ఉన్న ఒక కుటుంబం, ఆ కుటుంబము దుఃఖంలో ఉండగా అక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ చనిపోయిన ఒక వ్యక్తి గురించి జరుగుతుంది. లాజరు అనే అతను చనిపోయి అప్పటికి 4 దినాలు అయింది. లాజర్కి 2 సహోదరులు ఉన్నారు. ఒకరి పేరు మార్త, మరి ఒకరి పేరు మరియా. లాజరు జబ్బుగా ఉన్నప్పుడే యేసు ప్రభువుకి వర్తమానం వెళ్ళింది. ఆయన వర్తమానం అందుకొని ఆయన తిరిగి వచ్చేసరికి అప్పటికి లాజరు చనిపోయి 4 దినాలు అయింది. ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. యేసు ప్రభు వీరింటికి వస్తున్నాడనేటువంటి వర్తమానము తెలుసుకున్నటువంటి మార్త ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ మనకెంతో ఆశ్చర్యాన్ని
మరియు ఆదరణని, నిరీక్షణను కలుగచేస్తుంది. వారి సంభాషణ చనిపోయిన లాజరును గురించి, అతను పునరుద్ధాన అనుభవముతో అంచె దినముల లేపబడతాడనే సత్యమును గురించి అక్కడ సంభాషణ జరుగుతుంది. ఎంత అద్భుతమైనటువంటి ఆ సంభాషణలో దేవుని సంఘముగా మనకెంతో ఆదరణని, శుభప్రదమైన నిరీక్షణను ప్రజలకి కలుగచేస్తుంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనేది జీవ పునరుద్ధానముకు నడిపించే గొప్ప అనుభవం. మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో మార్త యొక్క విశ్వాసము ఎంత బలమైనదో మనం చూస్తున్నాం. 21వ వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ప్రభువా, నీవిక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు బ్రతికేవాడు. ప్రభువులో ఆమెకున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది మాట. 22వ వచనంలో, ఇప్పుడైనను, అంటే లాజరు చనిపోయి సమాధిలో 4 దినాలు అయినా సరే, ఇప్పుడైనను అంటే లాజరు చనిపోయిన వాని గురించినటువంటి బాధ ఆమెకు లేదు. ఇప్పుడు ఆమె చూసినప్పుడు, లాజరు చనిపోయాడు మా సహోదరుడు, అయితే నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అనెను. ప్రభుతో ఆమె సంభాషణను మనం ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడైనా సరే, అప్పటికే లాజరు చనిపోయి 4 దినాలై సమాధిలో ఆయన ఉన్నాడు. ప్రభువా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు బ్రతికేవాడు. సరే, ఆయన చనిపోయినా కానీ నీవు అతన్ని తిరిగి ఇప్పుడు బ్రతికించగలవు. ఎందుకంటే నీవు దేవుణ్ణి అడిగితే అది నీవు పొందగలవు, అది నేను పొందగలను, ఏమడిగినను అది నీకు అనుగ్రహించబడుతుంది అనే ఒక నిరీక్షణను, శుభప్రదమైన నిరీక్షణను తను వ్యక్తం చేస్తుంది. మరియు 24వ వచనంలో యేసు ప్రభు ఆమెతో చెప్పాడు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త అంటుంది, మార్త ఆయనతో, అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అనెను. అంత్య దినమున పునరుద్ధానములో ఆయన లేపబడతాడు. ఒక చనిపోయిన వ్యక్తి గురించి వీరిద్దరి యొక్క సంభాషణను యేసు ప్రభుతో మార్త మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనము ఆలోచన చేసినప్పుడు, ఆమె మాటల్లో క్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనేది మానవునికి నిత్య జీవము అనుగ్రహించబడుతుంది, శుభప్రదమైన నిరీక్షణను ఇస్తుంది, పునరుద్ధాన అనుభవాన్ని ఇస్తుంది. ఇది క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దొరుకుతుంది అని మార్త తెలియచేస్తుంది. యేసు ప్రభు మరియు మార్తమ్మ చనిపోయిన లాజరును గురించి, అతడు అంచె దినమున లేపబడతాడు, పునరుద్ధాన అనుభవముతో అతడు తిరిగి లేపబడతాడు అనే దృఢమైనటువంటి సంకల్పము, నిరీక్షణ కలిగినదిగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు
25, 26 వచనాల్లో అప్పుడు మార్తకు తెలియచేస్తున్నాడు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు. పునరుద్ధానమును జీవమును నేనే. యేసు పలికిన ఈ మాటలు, ప్రభు పలికిన ఈ మాటలు సమస్త మానవాళికి ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఏంటి ఆ సందేశము అంటే, మానవుని జీవితమును, అతని భవిష్యత్తును గూర్చి చెప్పబడింది ఈ మాట. మానవుడు తన జీవితం, అతని యొక్క గమ్యం గురించి తెలియచేయబడింది. అతడు దేని మీద దృష్టి ఉంచాలో తెలియచేయబడింది. మానవుడిగా ఈ లోకములో బ్రతుకున్నంత కాలము దేనిని కలిగి ఉండాలో, ఎవరిని సేవించాలో, ఎవరి యందు విశ్వాసం ఉంచాలో మార్గము చూపెట్టబడింది ఈ మాటలో. పునరుద్ధానమును జీవమును నేనే. మానవుడు అన్నిటినీ సాధించగలుగుతున్నాడు దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి. కానీ మానవుడు భయపడేది మరణము అనే దానికి. మరణ భయము, ఆ పదం వింటేనే ప్రజలు భయపడతారు. మరణ భయము అనే దానిని తొలగిస్తుంది ఈ మాట. మరణము తర్వాత మరొక జీవితం ఉందని తెలియచేస్తుంది ఈ మాట. యేసు ప్రభు పలికిన ఈ మాట, పునరుద్ధానమును జీవమును నేనే. ప్రియులారా, ఈ మాటను ధ్యానం చేసినప్పుడు సమస్త మానవాళికి జీవాధారము నేనే అని ప్రభు స్పష్టంగా తెలియచేస్తున్నట్లుగా ఉంది. మరి ఒకటి ఈ మాటలు మనం గమనించినప్పుడు, మానవుడికి వచ్చే ఒక ప్రశ్న, మరణము ఎందుకు? మరణం అనేది ఎందుకు? మరణం అనే పదము వినడానికే ప్రజలు భయపడుతుంటారు. ఇంత భయంకరమైన స్థితిలోనికి ఎందుకు మానవుడు నెచ్చివేయబడ్డాడు? ప్రభు మాటల్లో పునరుద్ధానమును జీవమును నేనే అని అనుటలో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో మనం గ్రహించాలి. యేసు ప్రభు చెప్పిన ఈ మాటలో ఆయన భౌతిక సంబంధమైన జీవితం గురించి తలంచలేదు. కారణం ఏంటంటే, పునరుద్ధానము అనే పదము వాడబడుతుంది అంటే మానవుడు మరణించాలని అర్థం. పునరుద్ధానము అనేది జరగాలి అంటే మానవుడు మరణించాలి. మరణించిన వాడు తిరిగి లేవడము అంటే దాన్ని పునరుద్ధానము అంటారు. పునరుద్ధానము అంటేనే చనిపోయిన వాడు తిరిగి నూతన జీవాన్ని పొందుకోవటం అని మనకు అర్థమవుతుంది. ఈ శుభప్రదమైనటువంటి నిరీక్షణను యేసయ్య మానవుడికి అందిస్తున్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు భౌతికంగా చనిపోతున్నారు. క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. వ్యాధి బాధల చేత చనిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి మరి భయంకరంగా ఉన్నది. ఈ వైరస్ యొక్క ప్రభావము
మానవుని యొక్క జీవిత కాలాన్ని తగ్గించేస్తుంది. అర్ధాంతరంగా కుటుంబాల్లో ఈ మరణం అనే పరిస్థితులు ఎదురైనప్పుడు ఎంతో దుఃఖము, వేదన కలుగుతున్నది. యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి పునరుద్ధానమును, జీవమును నేనే అని చనిపోయిన లాజరును గురించి మార్తా, మరియా వారి సంభాషణ మనకెంతో ఆదరణని కలుగచేసేది, శుభప్రదమైన నిరీక్షణను కలుగచేసేది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మరణము ఎందుకు మానవుడికి అది మానవ జీవితంలో ఒక భాగమైనది. వాక్యం సెలవిస్తుంది, పాపం వలన వచ్చు జీతము మరణము. ఈ మరణ అనుభవము ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాల్సిందే. అయితే ఈ మరణ అనుభవము అనేది క్రీస్తు ద్వారా మానవుడికి నూతన నిరీక్షణను ప్రసాదించింది. పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే క్రీస్తు మరణము ద్వారా మానవుడికి నూతన నిరీక్షణ ప్రసాదించబడింది. దాన్ని మనము కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము, మరణం అనే భయము చేత ఉన్నటువంటి మానవుడికి క్రీస్తు శిలువ మరణము ఒక నూతన మార్గాన్ని నిర్దేశించింది. మరణ భయములను నుండి విడుదల దయచేసింది. ఎందుకు మరణం అంటే మానవుడు భయపడుతున్నాడు? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఏదో ఒక దినమున ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే. ఆ మరణపు గడియ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడ్డలకి పరలోకపు గవిన్లోనికి తీసుకుని వెళ్ళే మొదటి అడుగు అని మనం గ్రహించాలి. కష్టతరమైనదే ఎడబాటును సహించడానికి, కానీ క్రీస్తులో మనకు ఒక ఆదరణ ఉంది. క్రీస్తులో మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. సంఘమునకు అప్పటి వరకు మనతో ఉన్నవారు, మన ప్రియులు, సేవకులు అందరము ఏదో ఒక దినమున ప్రభువును చేరుకోవాల్సిందే. ప్రభువును చేరుకోవాలంటే మరణం అనే అనుభవంలో నుండి ముందుకు సాగి వెళ్ళాలి. యేసు ప్రభు యొక్క మరణము సమస్త మానవాళిని పాపం నుండి రక్షించడానికి, మరణ భయములు తీర్చుటకు, పునరుద్ధాన జీవమును ప్రసాదించుటకు, నిత్య జీవమును పొందుటకు, క్రీస్తు శిలువలో తన పరిశుద్ధ రక్తమును చిందించుటకు, ఆయన పరిశుద్ధ రక్తమును చిందించటం ద్వారా ఆ పరిశుద్ధ రక్తములో ఎవరైతే తమ పాపములను కడుక్కున్నారో వారికి ఇవ్వబడినది నూతన జీవము, శుభప్రదమైన నిరీక్షణ. క్రీస్తుని చేరుకొనుట. ఈ దినమున యేసు పలికిన ఈ మాటలు మనం చూసినప్పుడు మరి ఒకటి మనకు అర్థమవుతుంది. 25వ వచనంలో, అందుకు యేసు
పునరుద్ధానమును జీవమును నేనే. యేసు పలికిన ఈ మాటలో మరి ఒక కోణములో ఆలోచన చేసినప్పుడు, మరణము అనేది అంతము కాదు అనే సత్యాన్ని యేసయ్య మానవులకు తెలియజేస్తున్నాడు. మరణము అనేది అంతము కాదు అనే సత్యము మానవుడు గ్రహించడానికి తెలియజేస్తున్నాడు. పునరుద్ధానము అనే పదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మరణము అనేది ఉంటుంది. మరణించిన వాడు తిరిగి లేస్తాడు, అది పునరుద్ధానము. జీవ పునరుద్ధానమును పొందుకొనుట అనేది క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా దొరికే భాగ్యము. వాస్తవమునకు భూలోకము అనేది మరణించు వారి లోకము. ఇందులో సమస్త మానవాళి ఉంది. క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతర సమాజము ఉన్నది, సమస్త జీవకోటి, ప్రతి దేవుని స్వరూపములో ఉన్న ప్రజలందరూ. భూలోకము మరణించు వారి లోకము. ఎందుకంటే క్రీస్తు కూడా భూలోకంలోనే చనిపోయాడు. క్రీస్తు యొక్క మరణము భూమి మీద చనిపోతున్న వారికి ఒక మార్గమును, సత్యమును, జీవమును ప్రసాదించింది. క్రీస్తు యొక్క మరణము మార్గము, సత్యాన్ని, జీవమును ప్రసాదించింది. ఏంటదంటే, భూమి మీద జీవిస్తున్న మానవుడు ఎవరైనా తన వ్యక్తిగత జీవితంలో క్రీస్తును తన సొంత రక్షకుడుగా అంగీకరించిన వారికి ప్రసాదించబడినది నిత్య జీవము. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట పునరుద్ధానము అంటే 25వ వచనంలో ప్రభు చెప్పిన మాట, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అంటే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాటలో రెండు ఉన్నాయి. శరీరమును ధరించి ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కడు మరణించాలి, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రీతిగా. మరణపు గడియ పునరుద్ధాన అనుభవంలోనికి తీసుకుని వెళ్తుంది. జీవ పునరుద్ధానమునకు, నిత్య జీవము అనే దానిలోనికి నడిపించబడాలి అంటే భూమి మీద, భూలోకములో జన్మించిన ప్రతి ఒక్కడు మరణించాల్సిందే. అందులో క్రీస్తు కూడా చనిపోయాడు. ఆయన మరణము సమస్త మానవాళికి ఒక మార్గాన్ని ప్రసాదించింది, నిత్య జీవాన్ని పొందుకునేలా చేసింది, శుభప్రదమైన నిరీక్షణను కలుగచేసింది. అందుకే తెస్సలోనిక పత్రికలో చెప్పబడినట్టుగా ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అని మనం చూస్తాము. దుఃఖములో ఉన్నటువంటి కుటుంబాలతో క్రీస్తు యొక్క పునరుద్ధానము అనే మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి అనే మాటల్ని మనం చూస్తున్నాం. భూమి మరణించు వారి ప్రదేశము అయితే పరలోకము నిత్య జీవము పొందుకున్న వారిది. భూమి మరణించు వారి ప్రదేశం అయితే పరలోకము నిత్య జీవము పొందుకున్న వారిది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఒక చక్కటి మాటని, మానవుడికి స్పష్టమైన వాగ్దానమును ఇచ్చాడు. ఆయన, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు
నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాచి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. యేసునందు విశ్వాసముంచుట నిత్య జీవములోనికి నడిపిస్తుంది. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాచిన్నాడు. పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే పాపం వలన వచ్చు జీతము మరణము. పాపం వల్ల మనిషికి మరణము సంక్రమించింది. అందుకే మరణం అంటే మనిషి భయపడుతున్నాడు. అయితే ఎప్పుడైతే క్రీస్తు సమస్త మానవాళి పాపముల నుండి విడిపించడానికి ఆయన సిలువలో మరణించాడో నాటి నుండి సంఘము మరణమనే భయములను జయించి క్రీస్తులో సాగిపోతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, క్రీస్తు యొక్క మరణము సమస్త మానవాళికి నిత్య జీవాన్ని ప్రసాదించింది. మరణములో నుండి జీవములోనికి నడిపించింది. అందుకే పౌలు భక్తుడు ఒక అద్భుతమైనటువంటి మాటని తెలియచేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఈ మాట సంగమునకు ఆదరణని కలుగచేస్తుంది. ఒక శుభప్రదమైన నిరీక్షణలోనికి మనం నడిపిస్తుంది. సంఘం యొక్క బాధ్యత ఈ సమయంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు దొరికినటువంటి ఈ నిత్య జీవము అనే స్పష్టమైన వాగ్దానమును అనుభవిస్తున్నటువంటి మనము ఈ శుభప్రదమైన నిరీక్షణ లేని మరణము తర్వాత ఏంటో అని తెలియని ప్రజలు అనేక మంది మన చుట్టూన్నారు. వారికి లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువునకు మార్తమ్మకు మధ్య జరిగిన సంభాషణలో మానవుడికి ఇవ్వబడిన ప్రభు ఇచ్చిన స్పష్టమైన ఆదరణతో కూడిన శుభప్రదమైనటువంటి మాటలు అందించడం ద్వారా వారికి ఆదరణ దొరుకుతుంది. క్రీస్తు యొక్క మాటలు మానవ జీవితానికి ఆదరణని కలుగు చేస్తాయి. ఈ శుభప్రదమైన నిరీక్షణతో యేసుక్రీస్తు ప్రభు మరియు మార్తమ్మ వారి మధ్య జరిగినటువంటి సంభాషణ శుభప్రదమైనది, శుభప్రదమైన నిరీక్షణతో కూడినది. భయము, ఆందోళన, మరణ భయం అనే దానిని తొలగించి నిత్య జీవము కొరకైనటువంటి
నిరీక్షణ కలిగిన జీవితంలోనికి నడిపించే మాటలు. ప్రియులారా, మనమున్నటువంటి ఈ పరిస్థితులలో సంఘము సమాజానికి బాసటగా నిలవాల్సినటువంటి పరిస్థితులు. సంఘముగా ప్రభునందు విశ్వాసముంచిన బిడలుగా మనమే భయము ఆందోళనకు గురి అయితే ఈ సమాజానికి ఎవరు ఆదరణ కలిగిస్తారు? 4 దినాలుగా సమాధిలో ఉన్నటువంటి లాజరు ఒకవైపు ఆయన అక్కడ ఉండగా సమాధిలో, ఆ సమాధి బయట జరుగుతున్నటువంటి ఆ సంభాషణ నేటి సంఘముగా మనము మన చుట్టూన్న సమాజానికి క్రీస్తు మనకు అప్పగించినటువంటి ఈ పరిచర్యను వారికి దేవుని యొక్క మాటలు, ఆదరణతో కూడిన ఈ మాటలను మనం అందించడం ద్వారా వారికి ఎంతో మేలు, ఆదరణ, నెమ్మదిని వారి జీవితాలకు కలుగచేస్తుంది. మనకు ఒక నిరీక్షణ ఉంది. మన జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రభు సమస్త మానవాళికి ఇచ్చినటువంటి భాగ్యం అది. అయితే ముందుగా మనకు అది అందించబడింది. దానికి అందుకునే యోగ్యత ప్రభు కృపలో మనం పొందుకొని ఉన్నాం. ఇంకా ఈ భాగ్యము పొందని ప్రజలు అనేక మంది ఉన్నారు. వారి విషయంలో సంఘముగా మనమేంటో, మన బాధ్యత ఏంటో తిరిగి ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు. క్రీస్తునందు విశ్వాసముంచుట, పునరుద్ధానము, ఈ క్లిష్టమైన సందర్భంలో ఈ మాటలు, దేవుని మాటలు, క్రీస్తు మాటలు మనకెంతో ఆదరణను, నెమ్మదిని కలుగచేస్తాయని నమ్ముతూ ప్రభు కృప మీ అందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన ప్రభువా, సమస్త ఆదరణకు కర్తవైన దేవా, మా చుట్టూ ఉన్నటువంటి సమాజానికి క్రైస్తవ సంఘముగా నీవు మాకిచ్చిన శుభప్రదమైన నిరీక్షణను మేము చేతబట్టుకొని దుఃఖములో ప్రభువా, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నటువంటి ప్రజలకు నీ మాటలను అందించడం ద్వారా వారికి ఆదరణ, నెమ్మది కలుగచేసే రీతిగా ఉండడానికి నీ సురక్తమిచ్చి కొనబడిన సంఘముగా సంఘము కూడా నీ వాక్యము చేత ఆదరించబడుటకును, నీ చేత ఆదరణ పొందిన మేము మా చుట్టం ఉన్న ప్రజలకు ఆదరణ కలిగించి బిడ్డలుగా ఉండడానికి నీ కృప మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.